హాయ్ హలో యస్ నేను శాస్త్ర వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో మనతో పాటు కోటి సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలవడానికి ఎన్నో సార్లు ట్రై చేశాను కానీ ఎప్పుడు సందర్భం రాలేదు. ఈ రోజు జీ తెలుగు సరిగమ 16th సీజన్ వల్ల నాకు ఆ లక్ దొరికింది. సో ఎట్లా నడుస్తుంది సార్? చాలా సీజన్స్ నుంచి మీరు ఇందులో ఉన్నారు, ఇప్పుడు ఇది ఎలా ఉంది సార్? చాలా ప్రోగ్రామ్స్ చేసాము టీవీలో, ఎన్నో ప్రోగ్రామ్స్. వాళ్ళందరికీ దగ్గర ప్రతి ప్రేక్షకులకి, సంగీత మ్యూజిక్ లవర్స్ కి అందరికీ. ముఖ్యంగా జీ సరిగమ 15 సీజన్స్ కంటిన్యూ నేను శైలజమ్మ పనిచేసాను. ఒక సీజన్ బట్టి నేను మిస్ అయ్యాను. ఇప్పుడు 16th లో మళ్ళీ నేను శైల అండ్ కాసర్ల శ్యామ్ గారు ముగ్గురు కలిసి ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది నాకు. ఇప్పుడు ఈ సీజన్ లో రోజుకు ఒక కొత్త వాళ్ళని అందరూ చూస్తా ఉన్నారు. సో మీకు ఇట్లా గత కొంతకాలంగా ఫేవరెట్ సింగర్ ఎవరైనా గుర్తుండిపోయి ఉన్నారు? అంటే తెలుగులోనే ఫేవరెట్ సింగర్స్ అంటే ఒక బాలు తర్వాత ఎవరు లేరు ఫేవరెట్ సింగర్స్. ఇట్స్ ప్రొఫెషన్ అల్టిమేట్. ఆయన తర్వాత ఇంక ఫేవరెట్ అనేవారు ఎవరు లేరు. జేసుదాస్ గారు అంటే. ఇప్పుడున్న జనరేషన్ లో సిద్ శ్రీరామ్ ఒక కొత్త ఒరవడి తెచ్చాడు. వాయిస్ అంటే క్లాసికల్ వాయిస్ అయింది. అటువంటి వాయిస్ కొత్తగా బాంబే సంగీతం అందరూ పాడారు, అన్ని హిట్సే అని వాడు పని కూడా హిట్ అయ్యారు. సిద్ శ్రీరామ్ ఒక పర్టికులర్ వాయిస్, అతను ఫ్రెష్ వాయిస్ వల్ల అతను అన్ని పాటలు పాడగలిగాడు. అది సూపర్ హిట్. పాడిన పాటలు సూపర్ హిట్. అలాగా మనలో ఆ స్టాండర్డ్స్ కి ఎవరు రాలేదు. మన సింగర్స్ ఎవరైనా రేవంత్ కానీ ఎవరున్నా కూడా ఆ స్టాండర్డ్స్ కి ఎవరు రాలేదు. అలా రావాలని నా తపన. అందరూ మన తెలుగు మన పిల్లలు పాడాలి. కానీ అప్పటికి పాపం అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. మన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ, ఇప్పుడు వచ్చే కంపోజర్స్ అందరూ వీళ్ళతో పాడిస్తున్నారు. కానీ ఆ రేంజ్ కలుపుతారు. అది కావాలి. అది అంటే ఒకటి యాటిట్యూడ్, ఒకటి బిహేవియర్, అన్ని వర్కౌట్ అవుతామ్మా. ఎస్పెషల్లీ మన తెలుగు ఇండస్ట్రీ చాలా అంటే ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా నడుచుకుంటే ప్రతి ఒక్కరు రీచ్ సక్సెస్ హైట్స్. కానీ యాటిట్యూడ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. సక్సెస్ రాగానే మనం వేరేలాగా ఉండకూడదు. ఎప్పుడు ఒకేలాగా ఉంటూ హ్యాపీగా అందరితో హ్యాపీగా సరదాగా వెళ్ళిపోవడం, ఎక్కువ డిమాండింగ్స్ ఇవన్నీ ఉండకూడదు. సక్సెస్ ఇస్తే ఆటోమేటిక్గా ఎత్తారు, ఆటోమేటిక్ డబ్బు వస్తుంది. కానీ ఎక్కువ డిమాండ్స్ అన్ని ఉండటం వల్ల ఏంటంటే ఇండస్ట్రీ కొంతమందిని పట్టించుకోదు, వదిలేస్తుంది. ఎంత టాలెంట్ ఉన్నా కూడా అణకువ కావాలి. అంత ఎమికబుల్, అంత అందరితోటి కలిసి అంత హ్యాపీగా ఉన్నట్టుంటేనే ఎవరన్నా పైకి రాగలరు. ఇండస్ట్రీ ఎవరికి కొంచెం కోకలాడిస్తే మటుకు ఎక్కడెక్కడ కట్ చేసేస్తుంది. అది న్యాచురల్ జరిగేది. నేను అందరికీ అదే చెప్తాను. ఎంత ఎమికబుల్ గా ఎప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, అన్ని వేల పాటలు పాడగలిగాడు. ఆయనలో పవర్ ఎంత సింపుల్ గా ఉంటాడు మనిషి. అందరితోటి అణిగి మునిగి ఉంటాడు. చిన్న మ్యూజిక్ డైరెక్టర్ అయినా సరే వాడి పాట ఎలా పాడాలి తపనతో పాడతాడు. అది బాలసుబ్రహ్మణ్యం. ఈ రోజు ఆయన ప్రపంచ గాయకుడు. వాళ్ళని చూసే మేమంతా ఇన్స్పిరేషన్ మాకు. నాకున్న పేరుకి నాకున్న సక్సెస్ కి నేను వేరే లెవెల్లో ఉండొచ్చు, అలా ఉండను. డౌన్ టు ఎర్త్ అది నాకు ఇష్టం. ఆ నేచర్, బర్త్ నేచర్. అది ఎందుకు మారాల్సిన అవసరం? ఎన్నో సక్సెస్ ఇచ్చాను. నా హిట్ రేటే వేరే అసలు ఎవరికి లేదు. అసలు మీకున్న హిట్ రేట్ నార్మల్ గా వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరికి లేదు. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు 90s లో పాడిన సాంగ్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. అసలు ఒక్కొక్క సినిమాలో మళ్ళీ మీ పాట వింటుంటే అసలు ఎంత బాగున్నాయి. ఇప్పుడు వచ్చిన మ్యూజిక్ అంతా కూడా మ్యూజిక్ అంటే లిరిక్ తక్కువ, పాడే తక్కువ, అంత మ్యూజిక్ బీట్ ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు మీరు పాట ట్రెండ్, అది దాని ట్రెండ్ మనం ఎవరు ఏం చేయలేం. ట్రెండ్ ఎలా నడుస్తుంది, యూత్ అంతా ఎంజాయ్ చేస్తారు. అది ఇప్పుడు ఆ రోజులో మేము చేసింది, ఆ రోజులు కాదు, నేనే అవుట్డేట్ అవ్వలేదు ఇంకా. ఐఎమ్ స్టిల్ ఆన్ ద లైమ్ లైట్. ఓకే, ఛాన్స్ రావాలి, దొరికితే కుమ్ముతాం, వెయిటింగ్. అది టైం వచ్చినప్పుడు వస్తుందమ్మా. అంతేగాని నేను ఎవరు నాకు సినిమాని ఇవ్వలేదని, చిరంజీవి గారు ఇవ్వలేదు, బాలకృష్ణ ఇవ్వలేదు, నేను ఎవరిని అనుకో. వస్తే నేను హిట్స్ ఇచ్చాను, వాళ్ళకి తెలుసు ఎటువంటి మ్యాసివ్ హిట్స్ ఇచ్చాను. మళ్ళీ కోటి మ్యూజిక్ కావాలని వచ్చినప్పుడు తప్పకుండా కోటి మ్యూజిక్ ఆల్వేస్ బతికే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.